ప్రజాప్రభుత్వంలో చక్కగా ప్రజలకు విధులు నిర్వహించాలి కానీ వాళ్ళని ఇలా ఇబ్బంది పెట్టే పనులు చేయకూడదు. అండ్ సినిమా ఇష్యూ కూడా సార్, అది ఏం జరిగిందో ఆయన ఏంట్రా అంటే నా ఫోన్ ఎవరో హ్యాక్ చేశారనో లేకుంటే వాళ్ళ తరపు వాళ్ళు ఎవరో చేస్తున్నారని అంటున్నారు. కానీ ఎవరైనా కానీ ఒక సినిమా అంటే ఒక వ్యవస్థ మొత్తం కష్టపడి చేసే పని. సో ఇక్కడ చాలా మంది మీరు ఇచ్చే స్టేట్మెంట్స్ వల్ల నష్టపోతారు. దట్టు జూనియర్ ఎన్టీఆర్ గారికి చాలా అభిమానులు ఎక్కువ ఉంటారు, ఒక భారీ బడ్జెట్ ఫిలిం కాబట్టి. మార్నింగ్ మీరు కూడా ఈ పాయింట్స్ డిస్కస్ చేసి ఉన్నారు వర్మ గారు, క్లారిటీగా ఒక వ్యవస్థ ఎలా నాశనం అవుతుంది మీరు ఇచ్చే స్టేట్మెంట్స్ వల్ల అని మీ మాటలు కూడా మేము వినున్నాం. సో ఎంటైర్ ఇండస్ట్రీ మీద దెబ్బపడే విధంగా ఒక హీరోని మీరు అలా మేము ఎంకరేజ్ చేయము అని చెప్పే మాటలు, అది మీ మీద మ్యానిపులేట్ చేసిన వాట్ ఎవర్ ద థింగ్, అక్కడ తప్పైతే మీరు మాట్లాడారు, అది మీరు ఒప్పుకోవాలి, క్షమాపణ చెప్పాలని వాళ్ళు కోరుకుంటున్నది కూడా కరెక్టే అని నేను భావిస్తున్నాను. కానీ నిజాలు ఏంటనేది ఆయన బయటకు వచ్చి ఇంకా క్లియర్ గా స్టేట్మెంట్స్ ఇస్తే బాగుంటుంది. బట్ మీకు సినిమాల మీద మాత్రం సినిమా గురించి అనడం ఒక తప్పు, జూనియర్ ఎన్టీఆర్ గారు తల్లిని కించపరుస్తూ మాట్లాడడం ఏంటి, అసలు ఏం మెసేజ్ ఇస్తున్నారండి? అదే సార్, అదే నేను చెప్తున్నాను, అతను ముందుకు వచ్చి అతనే దాని గురించి చెప్తే బాగుంటుంది తప్ప మా బోటి వాళ్ళమో లేదు అక్కడ టీడీపీ అధికార ప్రతినిధి గారు దీనికైతే ఆన్సర్ చేయలేదు. ఎందుకంటే తనకి తన వంతు పరివర్తన రావాలి, తను మాటలు తన వెనక్కి తీసుకోవాలి. మేము ఇక్కడ కూర్చొని నువ్వు మాట్లాడిన తప్పు అని జడ్జిమెంట్ ఇవ్వడానికి మేము ఎవరం ఇక్కడ కరెక్ట్ కాదేమో ఆ మాటలు చెప్పడానికి. బట్ ఎవరైనా ఇంట్లో ఆడవాళ్ళని కానీ మహిళల్ని కానీ కించపరిచే లాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం తప్పు. అది ఏ ప్రభుత్వమైనా ఏ నాయకుడైనా దయచేసి ఇవి కంట్రోల్డ్ గా ఉండండి. ఇది గత ప్రభుత్వం మూలాలు మీరు గమనించుకొని ఇప్పుడు కూడా చేస్తామంటే అది అవ్వదు. కూటమి ప్రభుత్వంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. మహిళల పైన చిన్నపాటి మీరు వ్యాఖ్యలు చేసినా కూడా దీన్ని సీరియస్ గా తీసుకుంటారు ఇక్కడ ఉన్న నాయకులు, అది గమనించాలి. మీరు శ్రీశైలంలో నిన్న జరిగిన దాన్ని కూడా మీరు గమనించారు, ఏకంగా ప్రెస్ నోట్ వచ్చింది జనసేన పార్టీ అఫీషియల్ పేజ్ లో. సో మేమైతే టాలరేట్ చేసేదే జరగదు సార్ కూటమి ప్రభుత్వంలో. అది ఎవరైనా మా ఎమ్మెల్యేలైనా ఇంక్లూడింగ్ మా ఎమ్మెల్యేలైనా కూడా చెప్తున్నారు. కరెక్ట్ గా ప్రజలు మనకు ఇచ్చిన గౌరవాన్ని కాపాడుకుంటూ మనం చేయాల్సిన సూపర్ 6 అమలుపరుచుకుంటూ ఎక్కడికెక్కడ అవినీతిని అరికడుతూ ముందుకు సాగాలనేది మన అజెండా. మనం ఈ రోజు కోసం కాదు, 15 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం చేయాలనుకుంటున్నాం కాబట్టి క్రమశిక్షణగా ఉండాలి, తప్పదు. ఓకే, చిన్నప్పరెడ్డి గారు.